నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఈరోజు నేను ఒక కొంచెం డిఫరెంట్గా చేసిన బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. కొంచెం డిఫరెంట్ ఏముంది ఇందులో, వెరీ నార్మల్గా ఉంది కదా అని అనుకుంటున్నారేమో, చాలా సింపుల్గా ఉంది కదా అని. లేదండి, అదైతే ఓన్లీ హ్యాండ్ వర్కే, అంటే హ్యాండ్ డిజైన్లు అనమాట. మనకు ఒక కస్టమర్ ఉంటారు, ఆవిడ నెక్కి ఏం వేసుకోరు, బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఓన్లీ హ్యాండ్కే ఆవిడ డిజైన్ వేయించుకుంటారు. ఆవిడ కోసం అని చెప్పేసి కొంచెం ఆవిడ టేస్ట్ తగ్గట్టుగా నేను కొన్ని హ్యాండ్ డిజైన్లు అయితే తీసుకోవడం జరిగింది. అందులోది మనకి ఇంకో వేరే కస్టమర్కి ఆ డిజైన్ ఎప్పుడో నేను స్టేటస్ పెట్టడం, లేకపోతే మన ఇంటికి వచ్చినప్పుడు చూడడమే ఏదో జరిగినప్పుడు ఆవిడ ఫోటో తీసుకుని ఉంచుకున్నారు. అది నేను తీసుకొచ్చి నాకు ఈ హ్యాండ్స్ కావాలి, నెక్కి ఏదైనా సింపుల్గా అని చెప్పారు. నేనైతే కొన్ని దానికి మ్యాచింగ్గా ఉన్న వేరే డిజైన్లో నెక్లు కూడా చూపించాను, కానీ తను ఇలా లైన్లో సరిపోతుందండి, కొంచెం సింపుల్గా వేసేయండి అన్నారు. అప్పుడు నేనేమో సరేనని చెప్పాను. ఇదైతే వేరే డిజైన్లో నెక్ అండి. అదేంటంటే మనకి మగ్గంలో లోడింగ్ చేస్తాం కదా, అలా వస్తుంది అన్నమాట. ఇది నేను పైపింగ్ థ్రెడ్ పెట్టేసి అయితే ఇది ఏ చీర మీకైనా వేసుకునేలా ఉండాలండి బ్లౌజు, పర్టికులర్గా ఒక చీర అని కాదు అని అంటే గోల్డ్ సిల్వర్ వేస్తానని చెప్పాను అనమాట. ఆ రెండు తీసుకున్నాను. నేను నెక్కకి అయితేని ఫస్ట్ వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ రెండోసారి కూడా వేసానండి. కొంచెం అంటే ఏం డిజైన్ లేదు కదా, ఓన్లీ మనకి లోడింగ్ ఒక్కటే కదా, కొంచెం నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి రెండు సార్లు వేసాను. చాలా బాగా కనిపించింది అనమాట ముద్దగాని. అది నెక్కకి కొంచెం హ్యాండ్లో ఉన్న ఫ్లవర్ కనిపిస్తుంది కదా, అదే ఫ్లవర్ సేమ్ నేను బ్యాక్ కూడా వేసేసాను, మ్యాచింగ్గా ఉంటాయి కదా అని చెప్పేసి. ఇక్కడ ఓన్లీ మనకి హ్యాండ్ డిజైన్ ఇదే ఇచ్చాడండి. నెక్కకి లోడింగ్ చేసాం, హ్యాండ్కి లేకపోతే మరి బాగుండదు కదా అని చెప్పేసి సేమ్ మళ్ళీ అదే డిజైన్లో హ్యాండ్ తీసుకుని నెక్ హ్యాండ్కి కూడా లోడింగ్ అయితే చేసేసాను అనమాట. అది కూడా మీరు చూస్తున్నారు కదా, పైపింగ్ థ్రెడ్ ఒకసారి అయితే నేను షార్ట్ వీడియోలో చూపించాను. పైపింగ్ థ్రెడ్ ఎలా పెట్టుకుని చేసుకోవాలి ఇలా లోడింగ్లో వచ్చినప్పుడు కొంచెం అని చెప్పేసి చాలామంది చూశారు, కానీ మరొకసారి నేనైతే మళ్ళీ చూపించాను అనమాట. అది అలా పట్టుకుంటే సరిపోతుందండి, పెద్ద కష్టమేం కాదు. మనకు మగ్గం లోడింగ్లకు చాలా నీట్గా అయితే వస్తుంది, చాలా బాగా వస్తుంది. కొంచెం దగ్గర ఉండి స్కిప్ చేసుకుంటూ కొట్టాలి, ఎందుకనంటే మిషన్ వర్క్ మీకు తెలిసిందే కదా, అది మనకు నచ్చినట్టు కొట్టదు, దానికి నచ్చినట్టే, దాని మాట మనం వినాలి, మన మాట అది విందో మగ్గం విన్నట్టు. అందుకని చెప్పేసి మనకి ఎక్కడ కావాలో అక్కడ వేసుకుని మిగతా స్కిప్ చేసుకుని మొత్తానికి అయితే దగ్గరుండి అయితే ఇలా కుట్టానండి. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. కస్టమర్ ఏమంటారో మరి, కాంప్లిమెంట్ తనే కామెంట్ బాక్స్లో ఇస్తే బాగుంటుంది. ఇంకా బ్లౌజ్ అయితే డెలివరీ అవ్వలేదు, తనకైతే ఫోటో పెట్టాను, చూసుకున్నారు. నాకైతే ఏం రిప్లై అయితే రాలేదు. చూద్దాం మరి ఏమంటారో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అదే చేద్దాం. ధన్యవాదాలు.